అందరికీ నమస్కారం. ఈరోజు మనం పచ్చటి ప్రకృతి సిద్ధంగా తయారైన వరి పంటల మధ్యలో ఉన్నాం. మనతో ఉన్నారు రైతు చిదంబరం గారు. ఈయన దాదాపుగా గత 7 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయంలో వరి సాగు చేస్తున్నారు. సో అసలు ముందు వరి స్టార్ట్ చేసే ముందు ల్యాండ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ మనం చిదంబరం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు చిదంబరం. మాది ఎన్టీఆర్ జిల్లా తిరువురు మండలం కాకలరావునపల్లి అండి మా గ్రామం. మేము ముందుగా ప్రకృతి వ్యవసాయం అనేది పాలేకర్ గారి మీటింగ్ల ద్వారా యూట్యూబ్ లో ఛానల్లో చూడటం జరిగిందండి. ఆ తర్వాత సొంతగా మేము కూడా ప్రిపేర్ చూసి కొంత నేర్చుకొని మా సొంత ఫీల్డ్ లో చేయటం జరిగిందండి. ఇలా చేస్తుండగా మాకు కూడా ఇక్కడ సిఆర్పి సంస్థ అనేది వచ్చారండి. వాళ్ళు పిఎండిఎస్ అనేది 30 రకాల విత్తనాలతో భూమి అనేది పోషకాలు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అంతవి మొక్కకు కావాల్సినవి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఇప్పుడు నాది ఇంతకుముందు నేను అసలు ఏం పంట వేయలేదు, మొత్తం నా నేలలో కలుపు ఉంది. సో ఆ నేలని నేను విత్తనాలు వేసుకునేలాగా ఎలా తయారు చేసుకోవాలి? మనం తొలకరికి చిరుజల్లప్పుడు తేలికపాటి దుక్కులు దున్నుకోనండి. పిఎండిఎస్ అనేది 30 రకాలు అన్నది మినిమం ఒక 22 రకాలైనా మనం పప్పు దినుసులు, నూనె జాతివి, అట్లా మన పెసలు, జనుములు, పిల్లి పెసలు, తర్వాత వచ్చి జీలుగా, జనుమ, అట్లా నువ్వులు, మన కూరగాయ విత్తనాలు, ఆకుకూర, తేజాతి, ఇట్లా మొత్తం 22 రకాలు అనేవి మేము జల్లుకున్నామండి. ఒక ఎకరానికి సుమారు ఎంత మోతాదులో జల్లుకుంటారు మీరు? మినిమం వచ్చేసండి 13 కేజీలు చెప్పారండి మాకు, కానీ మేము 26 కేజీలు జల్లుకున్నామండి. ఎందుకంటే 2 సంవత్సరాలు అనేది 1 సంవత్సరంలో ఇంప్రూవ్మెంట్ అనేది కనపడింది కాబట్టి ఎక్కువ క్వాంటిటీ అనేది మేము చల్లుకోవడం జరిగిందండి. దీనికి కావాల్సిన పోషకాలు అనేది అదనంగా వస్తాయి. ఇప్పుడు మనం విత్తనాలు జల్లేసాం, తర్వాత ఎన్నాళ్ళ తర్వాత మనం ఏం చేస్తాం? తర్వాత అది కనీసం మనం ఒకసారి దున్ని చల్లిన తర్వాత అండి 40 నుంచి 50 రోజుల వరకు మన ఫీల్డ్ లో ఉంటదండి, మన పొలం మీద. అది ఇది మేము అదనంగా ఏం చేసామంటే దీంట్లో అన్ని రకాలు ఉండబట్టి జనుమ, జీలుగా, ఎట్లా సజ్జలు, అలసందలు, ఆ తర్వాత మేము అన్ని రకాల రొట్టెలు ఉండబట్టి అండి, గోగులు, ఆ తర్వాత వచ్చేసి అన్ని రకాలండి. మినిమం 22 రకాలు మనం ఉన్నవి. ఈ రకాలు కూడా ఏంటంటే మన పశుగ్రాసం కింద వాడుకుంటున్నామండి. కట్ చేసేసి పశుగ్రాసం కింద వాడుకుంటే పాలు దిగుబడి కూడా ఎక్కువ వస్తుందండి. ప్లస్ 2 ఇచ్చే గేదె 4 లీటర్లు ఇస్తుందండి. వెన శాతం కూడా 6 వచ్చేది ఇవాళ 9 నుంచి 10 మధ్యలో వస్తుందండి. పాల ఉత్పత్తి కూడా మాకు కొంచెం బాగా లాభసాటిగా అనిపించింది దీనివల్ల. ప్లస్ ఇదేంటంటే రైతులు ఎక్కువ ఏంటంటే భూమిలో కలయితుంటే ఎక్కువ బలం అనుకుంటారండి. మనకేంటంటే గ్రాస్ వచ్చేసి ఇట్లా పాటిగా వాడుకోనండి, ఆ కింద ఉంటది కదండి, మనం కట్ చేసిన తర్వాత ఉన్నదాన్ని దున్నేసుకున్నా చాలా భూమికి ఉంటదండి. ఏర్ల వరకు దున్నేసుకున్నా సరిపోద్దండి. మనకు కావాల్సింది ఎక్కువ వాటికి అక్కడే పోషకాలు కింద ఉంటాయి కాబట్టి భూమిలోంచి భూములు దున్నేసేసుకుంటే కలిగి దున్నుకుంటే మనకి బాగా ఈల్డింగ్ కూడా వస్తుందండి. 40 నుండి 50 రోజుల తర్వాత గ్రాస్ కట్ చేసుకొని మనం అంటే మనం 30 రోజుల నుంచి కట్ చేసుకోవచ్చు. మినిమం వస్తుంటదండి. కొన్ని ఎదిగే రకాలు ఉంటాయి కదా, అట్లా వచ్చే మనం కట్ చేసుకుని మేతకి గ్రాస్ కొడుకోవచ్చు. కట్ చేసిన తర్వాత దేంతో దున్నేస్తారు? రోటావేటరా? రోటావేటర్ ఉన్నది, పట్లర్, ఇట్లా అది మనకి లోకల్ గా ఏ వాతనం ఏ పరికరం అంటే దాంతో దున్నిస్తుంది. రోటావేటర్ కంటే పట్లర్ గానీ బెస్ట్ అండి, వీల్స్ గానీ. రోటావేటర్ వేయడం వల్ల ఏమిటంటే ఎర్రలు అనేవి చనిపోతాయి. దాని వల్ల కొంత అడ్వాంటేజ్ లేదు కానీ డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. తర్వాత ఏం చేస్తారు? తర్వాత అవి మనం 10 రోజులైనా మినిమం నీళ్లు పెట్టేసి అట్లా ఆపాలండి, మురగనివ్వాలి. 10 రోజులు నీళ్ళు ఫుల్ గా పెట్టేసి ఆపేసుకొని మనం ఈ నారు తయారు చేసుకొని ఇదంతా ఇట్లా వచ్చేసి ఇక నాటేసుకుంటారు. తయారు చేస్తారు. మీరు యూజ్ చేసే విత్తనం కూడా దేశీ విత్తనం యూజ్ చేస్తారా? మన నాటు రకాలు అయితేనే మనకి ఏంటంటే హెల్దీగా ఉంటదండి. అది కూడా మన విత్తన శుద్ధి కానించి అన్ని బీజామృతంతో తయారు చేసుకున్నాం. బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తామండి. చేసి వాటిని మొగ్గట్టుకొని నారు మళ్ళీ పోసుకొని మళ్ళీ ఊడ్చే రోజు ఏం చేస్తామంటే నాటేసే రోజు కూడా సార్ నారు శుద్ధి చేసి కొసలు దుంచి నాటేయడం వల్ల కొంత మనకి 50% తేడా కనిపిస్తుంది. మరి ఇలాంటి వ్యవసాయంలో, ప్రకృతి వ్యవసాయంలో మన హైబ్రిడ్ విత్తనాలు వాడితే ఏమన్నా రిజల్ట్ ఎక్కువ కనిపించదు అంటారా? ఉంటది కానండి, మన హెల్తీ కోసం అయితే నాటు రకమే బెస్ట్ అండి. వెనక నుంచి వచ్చినాయి కాబట్టి అవి అట్లా మనకి కావాల్సిన పోషకాలు ఫ్రూట్స్ కానీ ఎక్కువ వీటిలో ఉంటాయి. హైబ్రిడ్ అనేది మాక్సిమం తెలిసి మీకు ఐడియా ఉంటుంది. తేడా ఇప్పుడు మనం విత్తనం వేసాము, మొలకలు కొంచెం ఇంతవరకు పెరిగినాయి, లేదా నారు తెచ్చి పెట్టేసాం, నారు పెట్టేసి అప్పుడు ఏమన్నా ఇస్తాము కషాయాలు బలాని కోసం?
ముందు వచ్చేసి దీంట్లో ఘనజీవామృతం అనేది మనం తయారు చేసుకోవాలండి. ఉమ్, ఎకరానికి వచ్చేసి 400 కేజీలు తయారు చేసుకోవాలి. చేసుకోవాలి. ఏంటంటే దాన్ని ఏంటంటే ఫస్ట్ మనం నాటేసే ముందు దమ్ములోనే చల్లేసుకోవాలండి. చల్లేసుకోవాలి. ఓ 200 కేజీలు. ఉమ్, మళ్ళీ నాటేసిన తర్వాత మళ్ళీ 15-20 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి 200 కేజీలు చల్లుకోవచ్చండి. లేదంటే ఇబ్బంది అనుకుంటే ఫస్ట్ దప్పాలోనే మొత్తం 400 కేజీలు మనం చల్లేసుకోవాలి. చిప్పేసుకొని నాటేసుకోవాలి. నాటేసిన 15-20 రోజుల తర్వాత జీవామృతం అనేది ఉమ్, 15 రోజులకి అనేది పారించుకోవాలండి. లేదంటే స్ప్రే చేసుకోవచ్చండి. సో ఇదండి, ఎవరైనా కొత్తగా ప్రకృతి వ్యవసాయంలో వరి సాగు చేద్దాం అనుకుంటే నేలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి రైతు చెప్పినట్టు. నెక్స్ట్ వచ్చే వీడియోలో అసలు ఎలాంటి కషాయాలు తయారు చేసుకుంటాం, ఎప్పుడు తయారు చేసుకుంటాం, ఏ టైంలో స్ప్రే చేసుకుంటే చాలా మంచిది పొలానికి అనే డీటెయిల్స్ మనం కంప్లీట్ గా వచ్చే వీడియోలో తెలుసుకుందాం. సో ఆ వీడియో మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. ధన్యవాదాలు.